20 years of excellence. Sun International Institute of Tourism and Management. మీరు అంటే మీ కెరీర్కి టర్నింగ్ పాయింట్ అని సినిమా ఏదనుకుంటున్నారా? ప్రేమ కథా చిత్రం అనుకోవాలా? ప్రేమ కథా చిత్రం అంటే అప్పటి వరకు చేసిన సినిమాల్లో ప్రవీణ్ ఉన్నాడు, ప్రవీణ్ చేశాడు అని తెలిసిపోయింది. కానీ ఒక మార్క్ అంటే ఫుల్గా మీకంటూ కెరీర్కి టర్నింగ్ పాయింట్ కలిసి ప్రేమ కథా చిత్రం. ఏంటి సార్ ప్రేమ కథా చిత్రంలో అవకాశం ఎలా వచ్చింది అసలు? ఒక రోజు ఫోన్ చేశారన్న మారుతి గారి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది, తమ్ముడు ఇలా ఇలా అనుకుంటున్నాం ఒక సినిమా, ఒక కథ, ఇలాగా నువ్వు సుధీర్ బాబు నందిత అనే అమ్మాయి ఇంకో క్యారెక్టర్ ఉంటుంది, అది ఇంకా డిసైడ్ అవ్వలేదా? సరే సార్ అన్న. ఫోటో సెషన్ అది 4వ క్యారెక్టర్ లేకుండా మేము ముగ్గురం చేసి, నేను హీరో అమ్మాయి, అదంతా అయిన తర్వాత సినిమా స్టార్ట్ చేసి ఒక క్యారెక్టర్ కావాలి. ఆ క్యారెక్టర్ మన ఏలూరు సీన్ చేయాలి. ఓకే, ఏలూరు సీన్ చేయాలి. సప్తగిరి క్యారెక్టర్ కొంత ఆయనకున్న బిజీ, ఆయన పిఆర్ఓగా బిజీగా ఉంటుంది, తను చేయలేకపోయాడు, సప్తగిరి ఎంటర్ అయ్యాడు. ఇంకా అది ఒక మొయినాబాద్లో అన్న ఒక ఫామ్ హౌస్ అన్న, రోజు 6కి స్టార్ట్ చేయడం, 5:30కి వెళ్ళడం, మేకప్ వేసుకోవడం, ఏదో స్నాక్ ఇచ్చి తినేసి 6కి స్టార్ట్ చేస్తే దంచి కొట్టుడు అన్న, దంచి కొట్టుడు, వేరే కొట్టుడు, నాటు కొట్టుడు అన్నట్టు 10కి బ్రేక్, మళ్ళీ 11, 2, ఒక్కొక్కసారి 5 వరకు 2-3 రోజులే అలా చేసుకుంటూ వెళ్ళామన్నా. సుధీర్ బాబు కూడా బాగా ఒక అరగంట ముందర ప్రవీణ్ ఆయన కారు ఉన్నది, ఆ వైట్ కలర్ కారులో కూర్చొని మేము ప్రాక్టీస్. ఇంక మా సప్తగిరి అయితే ఇంకా ఆడి దబిడి ఆడు ఎక్కువ రకంగా చేసేవాడు, ఆడిని అడ్జస్ట్ చేసుకుంటూ అలా వెళ్ళాం. లాస్ట్కి వెళ్ళేసరికన్నా ఫైట్ లేదు. ఒక రోజు నేనే అన్నా, సార్ ఆ విలన్స్ ఉన్నారు కదా ముగ్గురు, హీరో కొట్టినట్టు పెడితే చిన్న భోజనం తర్వాత మజ్జిగ లేకుండా భోజనం లేచినట్టు ఉంటుందేమో, ఫైట్ బాగుంటుంది అంటే అవునా అని ప్రొడ్యూసర్ అయ్యి మాట్లాడాయన. ఒక 2 days ఫుల్ నైట్లు ఫైట్ తీశారు. ఫస్ట్లో మధ్యలో కొన్ని మారుతి గారు కదా, మార్పులు చేసుకుంటూ రైటింగ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది, మమ్మల్ని ఏదైనా చేసుకోమని. అలాగా అది ఎందుకో వెరీ ఫస్ట్ డే నుంచి ఒక్కరోజు కూడా దాని మీద నెగిటివ్ థాట్ కానీ ఏదో కష్టపడిన ఫీలింగ్ కానీ లేదన్న. యాక్చువల్లీ ఎక్కువ కష్టపడి చేసాం, చాలా తక్కువ రోజులు అన్న సినిమా అది. ఆయన ఒక గంట మిగిలిందంటే ఏదో తీసి దాన్ని ఒక సాంగ్ చేసాడు ఆయన. ఎప్పుడైనా టైం మిగులుతుంది కదా, మీరు అలా వెళ్ళండి, ఆ తోటలో నడుచుకుంటారండి, మీ ఇద్దరు చేయండి ఏదో చెప్పేసి ఆడుతూ అయిపోయింది సినిమా అంతా. ఒక సాంగ్ చేసాడు అన్న దాన్ని ఆయన, మాంటేజ్లు ఇచ్చేసి ఒక ట్యూన్ చేయించేసి సాంగ్ చేయించాడు, నీతో ఈ లోకం అని ఉంటుంది సాంగ్. ఆ సాంగ్ వాళ్ళు ఎప్పుడు తీసారో మాకు తెలియదు, అసలు మీరు యాక్ట్ చేసినట్టుగా మీకు తెలియదు, అది ఎందుకు చేయించారో ఏదో సీన్ అనుకునేవాళ్ళు. అంత మ్యాజిక్, ఇంకా రిజల్ట్ కూడా దానికి తగ్గట్టుగా వచ్చింది. అదే యూటర్న్ ప్రేమ కథా చిత్రం. ఏంటంటే అంటే ఈ సినిమా రిజల్ట్ తర్వాత అంటే మీ కెరీర్లో వచ్చిన చేంజెస్ ఏంటి? అవకాశాలు పెరుగుతాయన్న, కొంచెం మోర్ బిజీ అవుతాం, కొంచెం రేటు పెరుగుతుంది, అవకాశాలతో పాటు పారితోషికం ఆటోమేటిక్గా పెరిగిపోతాయి. ఇక్కడ ఎవరో అన్నా టెక్నీషియన్ అవ్వచ్చు, ఆర్టిస్ట్ అవ్వచ్చు, మనం సినిమా యాక్టర్ అయ్యి ఒక 100 కోట్లు అలా ఎవడో రాడన్న. ఫస్ట్ అతని కాన్సన్ట్రేషన్ అంతా ఒక అవకాశం మీద ఉంటుంది. ఆ సక్సెస్ అయ్యి అవకాశాలు తామరతంపరంగా రావటం మొదలు పెడితే డబ్బు ఆటోమేటిక్ వస్తుంది. ఒక్కసారి సక్సెస్ కళ్ళలో ఎంటర్ అయ్యే వాళ్ళు ఎవరైనా సార్, టెక్నీషియన్స్ అవచ్చు, ఆర్టిస్టులు అవ్వచ్చు, ఆ డబ్బు టార్గెట్గా పెట్టుకుని ఎవరు రారు నాకు తెలిసి. అలాగే ఫస్ట్ అవకాశం ఎంత ఇదన్నా. ఇప్పుడు కొత్త బంగారులో సూపర్ హిట్ అయింది, ఒకవేళ అది ఆడి ఉండకపోతే ఏంటి నా పరిస్థితి? అవకాశాలు వచ్చేవో రాకపోయేవో ఎవరో తెలుసు, అది లేకపోతే ఇంకో అవకాశం వచ్చేది ఏమో అది తెలీదు ఇంకా మనకి ఎలా డెస్టినీ. అలా అంటే మరి ఎంతో ఇష్టపడి చేసిన సినిమాలు కొన్ని దెబ్బేసినవి ఉన్నాయి. నేను అలాగా నా కెరీర్లో ఎక్కువ ఇప్పటికీ స్టిల్ బాధపడే సినిమా రౌడీ ఫెలో, చాలా ఇష్టపడి చేసి నెగిటివ్ షేడ్స్ ఉంటాయి కదా క్యారెక్టర్, నేనే పిఆర్ చేసేది. అవును, నాకు ఆ సినిమా చాలా ఇప్పటికి అంతే. ఎందుకంటే అంత అలా ఇప్పుడు ఉందన్న. ఇప్పుడు మామూలుగా బయట మనం అందరం ఆడుకుంటున్నట్టు జనం సైకాలజీ ఎలా ఉంటుందో మనం చెప్పలేము. ప్లస్ మనం ఇలా చేయండి అని వాళ్ళకి చెప్పడానికి మనం సరిపోం. కొత్త సినిమా వస్తుంటే ఓటీటీలో చూస్తున్నారు, రిలీజ్ చేస్తుంటే థియేటర్కి వెళ్ళి చూస్తున్నారు. 10 ఏళ్ళ క్రితం సినిమాని. కలేజా సినిమా అప్పట్లో నాకు అదే మంచి సినిమా, ఈ సినిమా ఆడకపోవడం ఏంటి అనిపించేది. మొన్న రిలీజ్ అయ్యి దొల్లగొట్టేసింది సినిమా, దొల్లగొట్టేసింది. అసలు అది థియేటర్లో కంటే టీవీలో ఎక్కువ టీఆర్పీలు అన్న. టీవీలో అన్నిసార్లు చూసిన తర్వాత కూడా థియేటర్లో అంత రెవెన్యూ చేసిందంటే మరి అంటే ఓపెనింగ్స్ మరి ఎవరిని అడుగుతావు అన్న, అప్పుడు ఎందుకు చూడలేదు అని ఎవరిని అడగలేం కదా జనాలకు. అంతే అది జనాలకు. మొన్న బైరోంకి వెళ్ళినప్పుడు రోహిత్ గారు కలిస్తే, నా రోహిత్ గారు
ఇది రిలీజ్ ట్రై చేయొచ్చు కదా అని నేనే అన్నాను. అవును అనుకుంటున్నాం, ఒక ప్రపోజల్ ఉందని ఏదో అన్నాడు ఆయన. అవును, అది కృష్ణ చైతన్య గారి డైరెక్టరు. బాగా అంటే సినిమా బాగుంటుందన్న కొన్ని మీరు అన్నట్టుగా కొన్ని సినిమాలు ఆడకపోతే మన క్యారెక్టర్ బాగుంటుంది, మనం ఎంతో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటాం ఆ సినిమా మీద. అలా ఆడకపోయినప్పుడు ఏంటి డిసప్పాయింట్ అవుతారా? గ్యారంటీగా డిసప్పాయింట్ అన్న, గ్యారంటీగా డిసప్పాయింట్ అవుతాం. ఒకటి 2 నైట్లు సరిగ్గా నిద్ర పట్టదు. ఇంకోటి అన్న, నాకు తెలిసి చాలామంది ఆర్టిస్టులు ఫేస్ చేసేది, వస్తే గ్యాప్ వస్తుంది అన్న, ఒక వారం రోజులు ఎప్పుడు, తర్వాత వరుసగా 2 సినిమాలు వస్తాయి, ఏదో ఒకటే చేయగలం. అంతే, రెండిట్లో ఏదో ఒకటే చేయగలం. ఏది చూస్ చేసుకోవాలన్నా తెలియదు కదా మనకు. అప్పుడు ఒకటి చేసుకుంటాం అంతే. 2 హిట్ అయిపోతే నాకు ఎలా ఉంటుందంటే, బీయింగ్ అన్ యాక్టర్, నాకు 100 సినిమాలు రిలీజ్ అయితే 99 హిట్ అయిపోవాలన్నా అంతే, 100%. అది కోరుకోపోతే ఇక్కడ ఎలా ఉంటాం? సో 2 హిట్ అయిపోతే ఓకే అన్న. నువ్వు సెలెక్ట్ చేసుకున్నది హిట్ అయ్యి నువ్వు వదిలేసింది యావరేజ్ అయినా కూడా ఓకే. ఇది పోయి అది హిట్ అయిందంటే ఆ డెసిషన్ తీసుకున్నందుకు మనమే తిట్టుకుని అబ్బా, ఇంకా అది ఒక్కొక్కసారి అలాంటి సిచ్యువేషన్. అంటే నేను 2 ఆడేసిన వాటిల్లో ఉన్నానేమో, నేను ఫేస్ చేయలేదు. అలా లేదు, అలా రిజెక్ట్ చేసింది ఏమి రిజెక్ట్ చేసే పరిస్థితి కూడా రాలేదు. ఏదో కింద మీద పడి అడ్జస్ట్ చేసుకుని చేసాం. ప్రేమ కథ చిత్రం తర్వాత కానీ ముందు కానీ కమెడియన్గా హ్యాపీగా సాగిపోతుంది, అంటే మంచి అవకాశాలతో బిజీగా వెళ్ళిపోతున్నారు కదా. మళ్ళీ ఎందుకు చేంజ్ చేసి నెగిటివ్ షేడ్స్ ఉన్న రౌడీఫుల్ ఎందుకు చేయాలనిపించింది మీకు అలాంటి క్యారెక్టర్? అన్న పెర్ఫార్మెన్స్కి ఇది ఉంటుంది కదన్న, అంటే ఒకటే కామెడీ అలాగే చేస్తామని తెలుసు, కొంచెం ఇది కూడా చేస్తామని డైరెక్టర్ నమ్మిండి నన్ను. ప్రవీణ్, నీలో ఇది పలుకుతుంది, ఇది చేద్దామని కృష్ణ చైతన్య నమ్మాడు. అది అలాగే వర్కౌట్ అయింది. సినిమా రిజల్ట్ కొంచెం నిరాశ కలిగించింది, కానీ ఏంటంటే కమెడియన్గా చాలా సినిమాలు ఇప్పటివరకు 200 సినిమాలు, అంటే కమెడియన్గా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా 2 చేశారు మీరు. మై నేమ్ ఈజ్ శృతిలో కూడా కొంచెం నెగిటివ్ డైరెక్ట్ నెగిటివ్ అది అంటే ఆ క్యారెక్టర్ ఎలా అనిపించింది అంటే అది చూస్ చేసుకున్న రీజన్ ఏంటంటే బిజియెస్ట్ కమెడియన్గా ఉన్నారు కదా, ఎందుకు రిస్క్ చేయాలి? రిస్క్ ఏమనిపించలేదన్న, అదే ఇదే ఏదైనా క్యారెక్టర్ కదన్నా. మీరు కరుడు కట్టిన స్టొట్టపురం దొంగండి అంటే దొంగడు గడిపేసి వెళ్ళరు, అలా చేస్తేనే కదా వేరియేషన్స్ వచ్చేది. నాకు దాని నుంచి వేరియేషన్ కింద ఉంటుంది అన్న ఇది. ప్లస్ అందులో మీ క్యారెక్టర్ బాగుంటుంది, బాగుంటుంది. సొంత అన్ననే చంపేసినోడికి నీకు ఇదో లెక్క బాబీ అంటాడు ఆయన, ఆడుకాలు ఉన్నారు. ఆ సీన్లు బాగుంటాయి అన్నది. అది ఇంకా ఆడాల్సిన సినిమా అనిపిస్తుంది. సరే, ఇంకోటి ఏదో చెప్తాం అనుకున్నాను అన్న. మళ్ళీ నాకు నాంది ఇష్టం పెర్ఫార్మెన్స్. సూపర్ నాంది ఆగానే. అవును, వాళ్ళు అంటే మీరు నితిన్తో పాటు ట్రావెల్ అవుతూ ఉంటారు స్టార్టింగ్ నుంచి చివరి వరకు మీ క్యారెక్టర్. ప్రతిదానికి అంటే ఎంటర్టైన్మెంట్ అనేది సూపర్ ఎంటర్టైన్మెంట్ ఆ సినిమాలో. అందులో ఒక పాట వెళ్ళిపోక శ్యామలో మీ మీద స్టార్ట్ అవుతుంది. అవును, అది సూపర్ పాట. అది మీకు ఎలా అంటే మీ మీద పాట ఫస్ట్ టైం అది పెట్టడం, మీ మీద పాట అంతే అంతే. నేనే లిరిక్ పాడటం ఏంటి నాకు తెలియదు వెళ్ళే వరకు. అక్కడ కూడా ఏదో డిస్కషన్ అయింది, రామజోగయ్య శాస్త్రి గారు పాట రాసి తీసుకొచ్చారు, పాట అదిరిపోయింది అన్నారు. సరే, హీరోయిన్ పేరు అనసూయ రామలింగం కదా, అదే కదా. సో హీరో శ్యామల అని పాడకూడదు కదా. అప్పుడు పనోడు పాడతాడు, గుడివీధి శ్యామల అండి నాలో ఫెయిల్యూర్ అని చెప్పేదో తీసుకుని అది త్రివిక్రమ్ గారి సినిమా అవకాశం రావటమే ఇది గొప్ప. అలా అందులో నాకు పాట అంటే, కానీ ఆ సెట్కి వెళ్ళే వరకు నాకు కూడా తెలియదు. నేను ఇది అవుతాను మామూలుగా హీరో పక్కన క్యారెక్టర్ కాబట్టి గ్యారంటీగా ఆ పాటలో ఉంటాం. అప్పటికి పెయిన్ఫుల్ సిచ్యువేషన్ ఉంటుంది కథ ప్రకారం. నాకు హ్యాపీ. ఎలా ఉందన్న త్రివిక్రమ్ గారితో వర్కింగ్ స్టైల్? ఆయనతో నిజంగా చేయాలి సూపర్ అన్న. నిజంగా అందరికి ఒక అంటే జనరల్గా మనం అంటే నేను జనరల్గా మనం మాట్లాడుతూ ఉంటాం, చెప్తూ ఉంటాం. త్రివిక్రమ్ గారి దగ్గర చెప్పడానికి ఏముండదన్న, వినడమే. అలా వింటుంటే ఆయన పలువరుస, ఆయన డిక్షను, ఆయన వాయిస్ ఎంత మృదుమధురంగా ఉంటాయంటే ఇంకా అసలు దాన్ని ఇంకా ఆయన డైలాగ్స్ గురించి సపరేట్గా చెప్పాల్సిన ఏదైనా డైలాగ్స్ సినిమా వరకు కాదు, షార్ట్ మధ్యలో కొన్ని విషయాలు ఆయన ఎంత జ్ఞానే ఆయన చెప్తుంటే ఇంకా అసలు. నేను మా డిగ్రీ కాలేజీలో తెలుగు మాస్టర్ ఒక ఆయన ఉండేవారు, పొన్నపల్లి శ్రీరామారావు గారు అని. ఆయన చెప్తుంటే డిగ్రీ ఫైనల్ ఇయర్కి వచ్చిన తర్వాత కూడా ఎప్పుడైనా నేను ఖాళీగా ఉంటే ఆ సెకండ్ ఇయర్లోకి ఫస్ట్ ఇయర్లోకి వెళ్ళి ఆయన క్లాసులో కూర్చుని వినేవాడిని. ఆయన తర్వాత నాకు ఎంత వినసొంపుగా ఉండేది త్రివిక్రమ్ గారు. ఓకే,
అంటే ఆయన డైలాగులు కూడా త్రివిక్రమ్ గారి అంటే అది అప్పుడు అది instant గా జగమెరిగిన ఉండలేదు. సత్యం అది అది నేను అది చెప్పేది మామూలుగా చాలా ఫిలాసఫీ ఉంటుంది ఆయన డైలాగులో అసలు ఫిలాసఫీ చాలా ఎనీ లోతుగా. టాపిక్ ఏదైనా అంతే